ముందు గంగాప్రసాద్ సారు పెద్ద ఆయన గారి ఆదేశాల మేరకు చంద్రనాథ్ సార్ గారిని లోకేష్ సార్ గారిని కలవడం జరిగింది. టికెట్ అడగకుండానే గంగాప్రసాద్ గారు టికెట్ తీయించారు. గంగాప్రసాద్ సార్ గారికి పాదాభివందనాలు, చంద్రనాథ్ సార్ గారికి, లోకేష్ అన్న గారికి నమస్కారాలు. నాన్నగారు ఆరోగ్యం బాగలేనప్పుడు పవన్ కళ్యాణ్ సార్ గారు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి విచారించడం జరిగింది. పవన్ కళ్యాణ్ సార్ గారికి పాదాభివందనాలు, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకి పాదాభివందనాలు. నియోజకవర్గంలో నాన్నగారికి ఓటేసినటువంటి ఓటర్స్ మహాశయులకి, నాన్నగారి అభిమానులకి, దాదాపు ఆదిమూలన్న అభిమానులు 30 నుంచి 40 వేల ఓటర్స్తో వ్యక్తిగతంగా ఆదిమూలన్న వ్యక్తి పైన అభిమానంతో 40 వేల ఓటు పోలైంది. టీఆర్ఎస్ పార్టీ తరఫున 35,000 ఓటు పోలైంది. నాన్నగారు గెలిచిన తర్వాత మా కుటుంబాన్ని, మా నాన్నగారిని వెన్నుముక్క వెనకాల నుంచి పడవడం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ఆర్థిక బలంగా మేము కష్టపడి అప్పు తీర్చుకొని గంగాప్రసాద్తో మాట్లాడుకొని ఖర్చు చేసినటువంటి అమౌంట్ ఎంతని గంగాప్రసాద్ సార్ తెలుసు, చంద్రనాథ్ సార్ గారు తెలుసు, లోకేష్ గారు తెలుసు. కానీ ఈరోజు పరిస్థితి మా నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్డ్ అయిన నియోజకవర్గంలో ఎస్సీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు నాన్నగారిని సస్పెండ్ చేయడం జరిగింది. నాన్నగారు సస్పెండ్ అయిన తర్వాత ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎస్సీనే ఎందుకు మీరు కోఆర్డినేటర్ పెట్టలేదు, ఒక ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా పెట్టలేదు? దాదాపు 2,25,000 మంది ఓటర్స్ ఉన్నారు మా నియోజకవర్గంలో. దాదాపు వాటిలో 50 నుంచి 60,000 మంది జనాభా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మా దళితుల కాన్షియన్స్లో ఎందుకు మీరు చంద్రబాబు గారు, లోకేష్ గారు మీరు ఎందుకు మా ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ కమ్యూనిటీని పెట్టలేదని కూడా ఈ సందర్భంగా లోకేష్ అన్న గారికి, చంద్రనాథ్ సార్ గారికి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉందంటే, ఒక సిఐ గారు సిఐ పని ప్రభుత్వం యొక్క అధికారిగా ఉండకుండా రాజకీయంగా అతను ఇసుక మాఫియా, గావుల మాఫియా, దాదాపు చెన్నైకి దగ్గరుండి లోడింగ్ పిచ్చాటూరు నుంచి 50 నుంచి 60 ట్రిప్పులు ఇసుక ప్రతిరోజు పంపించడం జరిగింది. అతను ఒక సిఐగా ఉండి రాజకీయ నాయకులాగా మధ్యస్థం చేస్తున్నారు. ఇది న్యాయమా? మేము అంబేద్కర్ యొక్క ఆదేశాలు మాకు భారతీయ రాజ్యాంగంలో రాష్ట్రంలో దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎక్కడ మీరు అమలు పరుస్తున్నారు? మొన్న కూడా లోకేష్ అన్న గారు అంబేద్కర్ జయంతి రోజు వచ్చినప్పుడు తిరుపతిలో అంబేద్కర్ జయంతి రోజే ఒక బ్యానర్లో అంబేద్కర్ ఫోటో లేదు. ఇది న్యాయమా, ధర్మమా? అదేవిధంగా ఈ మొన్న సత్యవేడులో పార్టీ పరంగా నేను నారాయణవనంలో నేను ఒకడే కష్టపడి ఫైనాన్స్ పరంగా పెట్టుకుంటే పార్టీ పరంగా నాకు కూడా ఆహ్వానం లేదు. 2-3 రోజులు అన్నం తినలేదు, ఒకరోజు ఒక పూట అన్నం తింటా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి గెలిచినందుకు మాకు వెన్నుముక్కని పొడుస్తూ ఉన్నారు. మీరు పొడిచేవాళ్ళు నేరుగా వచ్చి ఇక్కడ కాల్చండి, ఇక్కడ పొడవండి, ఇక్కడ చంపండి. మా నాన్నగారికి హార్ట్ పేషెంట్. అందువలన నేనేం చెప్తున్నానంటే, మీరు దోచుకున్నా ఏమైనా చేసుకోండి, మేము పెట్టినటువంటి ఖర్చుల్ని గౌరవంగా వచ్చే గురువారం లోపల గంగాప్రసాద్ దగ్గర చేర్చండి. మేము అప్పు తీసుకొని ఇల్లు అమ్మి మా అందరికీ మాకు ఖర్చు చేసినటువంటి సాయం చేసినటువంటి అందరికీ అప్పు తీస్తాము. గతంలో 45,000 మెజార్టీతో ఆదిమూలన్న గారు గెలిచారు. అప్పుడు కూడా మేము అప్పు ఇచ్చినాము, అప్పు ఇచ్చిన వాళ్ళకంతా అప్పు చేసినాము. ఎక్కడ ఎవరికి మోసం చేయము, మా కుటుంబంలో లేదు. ఈరోజు కూడా ఏం చెప్తున్నానంటే, చంద్రబాబు సార్ గారికి, లోకేష్ అన్న గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు ఖర్చులు మాది కాదు, మా అప్పులు. దాన్ని తీసుకొని వచ్చి మీరు ఒక వారం లోపల గంగాప్రసాద్ సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారు వయసు 75 సంవత్సరాలు, హార్ట్ పేషెంట్. మేము ఏ విధంగా సంతోషంగా లేదు. గెలిచిన దానికి లాభమా నష్టమా? గౌరవం లేనప్పుడు ఈ పదవి ఎందుకు? గౌరవం లేనప్పుడు రాజ్యాంగంలో ఈ పదవి ఎందుకు? పార్టీలో మాకెందుకు ఏం గౌరవం ఉంది? నాన్నగారు చిన్న చిన్న తప్పు చేస్తే కూడా మీరు కుటుంబంలో తప్పు కాబట్టి అది తప్పు అయిన తప్పే, మిగతా వాళ్ళు ఎవరు చేయడం లేదా? రాష్ట్రంలో ఎన్ని మంది చేశారు? వాళ్ళు సస్పెండ్ చేశారా మీరు? పెద్దోళ్ళకు ఒక న్యాయం, దళితులకు ఒక న్యాయమా? చంద్రబాబు సార్ని స్ట్రైట్ క్వశ్చన్ చేస్తాను. లోకేష్ అన్నికి స్ట్రైట్ క్వశ్చన్. వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? వాళ్ళు ఏం చేశారు? మీరు
వాళ్ళని సస్పెండ్ చేశారా? కనీసం పార్టీలో గెలిచిన వరకు నారాయణ నుంచి ఒక మెసేజ్ వచ్చిందా? సత్యవేడు నియోజకవర్గంలో మన మీటింగ్ పెట్టారు. శంకరన్న కూడా మా అన్నే, కానీ ఎందుకు నన్ను పిలవలేదు? అదేవిధంగా రేపు కూడా నాన్నగారు రిజైన్ చేస్తారు, మా డబ్బులు మాకు జమ చేసేయండి, మేము గౌరవంగా అప్పు తీర్చుకుంటాము. రిజర్వేషన్ ఎస్సీ అయినా కూడా మీరు ఎవరైనా పెట్టుకోండి, ఓసీని పెట్టుకుంటారా, రెడ్డిని పెట్టుకుంటారా, ఒడ్డోళ్ళని పెట్టుకుంటారా, ఎవరైనా పెట్టుకోండి, ప్రభుత్వం మనదే కదా, మీదే కదా, మీరే పెట్టి గెలిపించుకోండి. రేపే వచ్చే మే 1st వీక్లోనే ఎలక్షన్ పెట్టండి. ఆదిమూలం అంటే ఏమని తెలుస్తుంది. ఓటు వేసిన వాళ్ళందరూ కూడా పదవి. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చెరుకు రసం ఓటు వేసిన వాళ్ళంతా పదవి. కనీసం నా మండలంలో కూడా నాకు తెలియదు, నాకు గౌరవమే లేదు. నారాయణంలో డబ్బులు పెట్టి కష్టపడిన దానికి నేను ఒకే ఒక విషయం తెలియజేసుకుంటున్నాను. ఇన్ని రోజులు ఒక ఎత్తు, నాకు 3 రోజులు నాకు మెసేజ్ రాలా, ఆరోగ్యం బాగలేకపోయినా నాన్నగారిని కాపాడుకున్నాను. ఈ రోజు నుంచి నాన్నగారు ఆరోగ్యం చూస్తాను. నాన్నగారు రాజకీయం నాకు వద్దు. ఎమ్మెల్యే పదవి మాకు కొత్త కాదు, ఇది రెండోసార్లు ఎమ్మెల్యే. మాకు ఎమ్మెల్యే పదవి కొత్త కాదు, మొట్టమొదటిసారి కాదు, 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే క్యాండిడేట్. ఎమ్మెల్యే కొత్త కాదు కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాము. మా నాయన ఆరోగ్యం కాపాడుకోవాల్సిన ధర్మం నాకు ఉంది, వ్యవసాయం చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఏమైనా చిన్న చిన్న ప్రశ్నలు ఉంటే తప్పకుండా క్వశ్చన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. డబ్బు అంటే అన్న, తిరుపతి నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు అయింది. డబ్బు లేకుండా రాజకీయం లేదు భారతదేశంలో. తిరుపతిలో 100 కోట్లు ఖర్చు అయింది. వాస్తవాలు మీరు రాయండి. వైసీపీలో 80 కోట్లు ఖర్చు చేశారు. కూటమి ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు చేసింది. డబ్బు లేకుండా వేసే గ్రామం ఏదైనా ఉందన్నా అంటే అన్నా? భారతదేశంలో డబ్బు లేకుండా ఓటే ఒక పంచాయతీ ఉందా? డబ్బు లేకుండా ఓటే వేసేవాళ్ళు ఒక పంచాయతీ ఉందా? మా నియోజకవర్గంలో మాకు 50% సెలవు ఖర్చు అయ్యి ఉండదా? రాజ్యాంగ ప్రకారం ఎవరున్నా భారతదేశంలో ఏ పంచాయతీ వాళ్ళున్నా? పార్టీ మమ్మల్ని గౌరవించలేదు. మా బాధ మా గంగాప్రసాద్ సార్ నా దేవుడు, అతని ద్వారా మేము వెళ్ళాము లోకేష్ దగ్గరికి, చంద్రనాథ్ సార్ దగ్గరికి. ఇంకా ఎస్పీ సార్కి చెప్పామన్నా నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉందని. ఎస్పీ సార్ చెప్పినాడు. ఎస్పీ సార్ యొక్క ఆధ్వర్యంలో నేను 3 నెలలకు ప్రశాంతంగా ఉన్నా. కలెక్టర్ సార్ చెప్పినాను, 50 రోజులు అవుతా ఉంది, మాట్లాడతామన్నారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ చెప్పాను, చూద్దామన్నారు. ఇంకెవరు చెప్పుకోవాలి? నేను ఇన్ఛార్జ్ మినిస్టర్కి 3 సార్లు ఫోన్ చేసిన, ఫోన్ ఎత్తలేదు. సాక్షాత్తు ఎస్పీ సార్ ఆదేశాల మేరకు 3 నెలలుగా రోడ్డుపై నడవడం జరిగింది. అన్నగారు కూడా కృతజ్ఞతలు. కలెక్టర్ గారికి 3 రోజుల ముందు చెప్పి 20-30 రోజులు టైం అడిగారు. అది కూడా టైం అయిపోయింది. ఇంకా మే 1 నుంచి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి గట్స్ ఉంటే అదర్ క్యాస్ట్ వాళ్ళని మీరు కోఆర్డినేటర్గా పెట్టారు. అదర్ క్యాస్ట్ వాళ్ళని మీరు సత్యవేడు నిలబెట్టగలరా? ఒక ఎస్సీని ఎస్టీని ఎందుకు మీరు కోఆర్డినేటర్గా పెట్టలేదు? ఒక ఎస్సీని ఎందుకు మీరు ఇన్ఛార్జ్గా పెట్టలేదు? ఆ రిజర్వేషన్ ఇచ్చిన దేవుడు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఇచ్చినటువంటి దానికి ఏం విలువ ఉంది? ఇదేనా అంబేద్కర్ రాసినటువంటి చట్టంలో దళితులకు మాకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా? న్యాయమా ఇది? ఈ బతుకు మాకు అవసరమా? గెలిచిన దానికి ఇది అవసరమా? గెలిచి ఏమైనా కిరీటం పెట్టినారా? తెలుగుదేశం పార్టీలో ఓటు ఏమైనా పొడిచినారు. ఎవరింటికి మేము మొల్ల నాయన ఎత్తుకో వచ్చినారు, పొడిచినారు. ఫస్ట్ టైం టార్గెట్ నేనే వాళ్ళకి. నేను దొరకలా. నేను ఒకే ఒక ఛాలెంజ్ తీసుకొస్తాను ప్రభుత్వానికి, చంద్రబాబు సార్కి, లోకేష్ సార్కి ఒకే ఒక ఛాలెంజ్. రిజైన్ చేస్తాము, మా డబ్బులు మా ఖర్చులు మేము దళితులము, మేము ఇచ్చినటువంటి అప్పులు మేము ఇవ్వాలి. అందువల్ల మీరు మానవ ధర్మంతో ఒక దళితులకు న్యాయం చేయండి. అదేవిధంగా ఎలక్షన్ కూడా పెట్టండి. ప్రభుత్వం ఉంది కదా, ఎలక్షన్ పెట్టి మీరు గెలవండి, చూస్తాము. ఆదిమూలంకి బలం ఉందా లేదా? 30 నుంచి 40 వేల ఓట్లు ఆదిమూలంకి. ఆదిమూలం కష్టంతోనే గెలిచినాం. పార్టీ పరంగా మాకు ఎవరు సహాయం చేయలే, కొంతమంది పనిచేశారు. ఆ వాళ్ళకి మాత్రం పాదాభివందనాలు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు 100% నానికి టికెట్ రాకూడదన్న వాళ్ళు 100% తెలుగుదేశం పార్టీ వాళ్ళే కుట్ర పన్నారు. నేను లోకేష్ సార్ని కలిసిన తర్వాత అబ్బా కొడుకులు ఇద్దరే వచ్చారని చెప్పింది ఆమె. అబ్బా కొడుకులు ఇద్దరు వచ్చినా, పులి వచ్చినా, సింహం వచ్చినా, పులి ఆదిమూలం అతన్ని పిలి చేశారు. గెలిచారా లేదా? గెలిచిన తర్వాత ఏం చేశారు? మాట్లాడిన ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది, అబ్బా కొడుకు ఇద్దరే వచ్చారు లోకేష్ని కలిసేదానికి అన్నారు. మరి అలాంటామే నాన్నగారేమో వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళ ఇంట్లో పోయి పడుకోవాలా. ఆమె పక్కా ప్లాన్తో నాన్నగారిని ఇబ్బంది పెట్టి చేశారు.
అసలు ఆమె విత్డ్రా చేసుకునింది, ఆమె కేసు పెట్టింది. దీనికి ఏం చేస్తారు? మరి నేను ఒకే ఒక ప్రశ్న చేస్తాను, రాష్ట్రంలో ఎన్ని విధాలుగా జరుగుతూ ఉంది, ఆ పెద్దవాళ్ళంతా పైన మీరు యాక్షన్ ప్లాన్ చేసుకోరా, తీసారా? అంటే మేము దళితులకు ఒక న్యాయం, మీ పెద్దలకు ఒక న్యాయమా? మేము పెట్టినటువంటి ఖర్చు సాక్షాత్తు నా దేవుడు గంగాప్రసాద్ సార్ తెలుసు. ఇల్లు కుదపెట్టిన, అప్పులు తెచ్చిన, అవన్నీ మాకు సహాయం చేయమను, గంగాప్రసాద్ సార్ ద్వారా ఇవ్వమను. మాకు పార్టీ ఆఫీస్ తెలియదు. గంగాప్రసాద్ చెప్తే హైదరాబాద్లో కలిసాం లోకేష్ సార్ని, ఇంతవరకు పార్టీ ఆఫీస్లో అడుగు పెట్టలే మేము. ఎందుకు పిలిచారు, అన్నం పెట్టారు, అన్నంలో విషయం కలిపారు. గెలిచిన దానికి ఇదే బహుమానం. ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఎలక్షన్ పెట్టుకోండి, గెలవండి, మాకు రావాల్సిన నిధులు మాకు ఇచ్చేయండి, రాజీనామా చేస్తాము, తప్పకుండా రాజీనామా చేస్తాము. మా నాన్నగారు ఆరోగ్యం కాపాడుకోవాలి. నాన్నగారు ఆరోగ్యం కోసం రాజకీయం మాకు కొత్త కాదు, 50 సంవత్సరాల రాజకీయం. నాన్న ఇన్ని రోజులు ఒక ఆరోగ్యం బాగుండాలని తండ్రి కోసం చూశాను. దాదాపు నారాయణంలో నన్నే పిలవల. నారాయణంలో 25,000 ఓటర్స్ ఉంటే నేను కష్టపడి పనిచేసి చేస్తే నాకే ఆహ్వానం ఇలా తెలుగుదేశం పార్టీలో. ఇంకెవరిని పిలుస్తారో? ఆదిమూల వరకు ఎలా పిలుస్తారు మీరు? ఓటేసిన వాళ్ళంతా భావించినారు చెరుకు రసంకి. అంటే ఓటేసిన వాళ్ళకంతా ఓటు అయిన వాళ్ళకి పదవి, ఓటేసిన వాళ్ళకి నా మండలం నన్ను పిలవలేదన్నా. సత్యవేటలో మన ప్రోగ్రాం జరిగింది, పార్టీ పరంగా ఎవరు పిలిచారు? మీకు ఇంకేమైనా ప్రశ్న ఉన్నాయన్నా? నేను చెప్పేది మీరు అందరూ కూడా ఇది ఒక స్వార్థం కాదు, ఇది మా యొక్క ఆవేదన. కష్టపడి గెలిచిన దానికి మా ఆవేదన, మా బాధ చంద్రబాబు సార్కి తెలియాలి, లోకేష్ గారికి తెలియాలి. మా గంగాప్రసాద్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా రాజీనామా చేస్తాము. మాకు రావాల్సిన నిధులు తప్పకుండా మంజూరు చేసి మమ్మల్ని గుర్తించాలి. మా యొక్క కష్టాలు నష్టాలన్నీ కూడా మేము పక్కన తీసుకున్నటువంటి అప్పులు కూడా తీర్చుకోవాలి. మీరు ఎవరినైనా పెట్టుకోండి, ఎస్సీ నియోజకవర్గంలో ఎవరైనా పెట్టుకోండి. ఇప్పుడు ఏదో కోఆర్డినేటర్ పెట్టున్నారు, అదేవిధంగా ఎవరైనా పెట్టుకొని మీరు నియోజకవర్గం ఏమైనా చేసుకోండి. మీరు మురళీనాయుడు గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చట్టంలో ఏ ఎమ్మెల్యేలు రావచ్చు, లెటరు గంగాప్రసాద్ సార్ చెప్తే ఇచ్చాము. కానీ మానవ ధర్మంతో ఒక అంబేద్కర్ జయంతి రోజున ఒక సిఐ గారు, ఒక ఎస్ఐ గారు ఒక మాలవేల సత్యవేడులో ఎన్టీవన్నా సత్యవేడ్ నియోజకవర్గంలో ఒక మాలవేల. ఆ రిజర్వేషన్ ఇచ్చింది ఎవరన్నా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అతను సీఏ గారు రాజకీయం చేయాలంటే యూనిఫామ్ ఎందుకన్నా? మానవ ధర్మమేనా? అందువల్ల సీఏ గారికి ఏం చెప్తానంటే, మీరు యూనిఫాము రాజీనామా చేసేయండి, యూనిఫామ్ వద్దు, సీఏ పోస్ట్ వద్దు, రాజకీయాలు రాండి, ఎమ్మెల్టీ తీసుకోండి, రాజకీయం చేసుకోండి కదా సీఏ గారికి. ఎస్పీ సార్ కూడా చెప్పినా కూడా అన్న చూస్తాం, చేస్తాం, మాట్లాడతాం అన్నారు. ఎస్పీ సార్కి చెప్పాము, కలెక్టర్ సార్కి చెప్పాము.